ఒక తల్లి తన గదిలో పడుకుంది. పక్క గదిలో ఉన్న కొడుకు కోడలు మాట్లాడుకునే మాటలు వినిపిస్తున్నాయి. రాధా, నాకు ఢిల్లీకి ట్రాన్స్ఫర్ అయ్యింది. మనం ముగ్గురు అక్కడ ఉండడం కష్టం. చిన్న రూమ్ దొరికింది. అక్కడ రెంట్స్ కూడా ఎక్కువే. అలాగని 2 గదులు తీసుకొని నేను రెంట్ కట్టలేను. అందుకే అమ్మని వృద్ధాశ్రమంలో వదిలేద్దాం. ఆ మాటలు వింటున్న అమ్మకి కంటిలో నీళ్లు తిరిగాయి. పెళ్ళై సంవత్సరం కూడా కాలేదు. అప్పుడే కోడలు ఏం మందు పెట్టిందో నా కొడుక్కి అనుకుంటుంది తల్లి. మొగుడు మాటలు విని రాధ, నేను అత్తగారు ఇక్కడే ఉంటాం. నేను చదువుకున్న దాన్ని. పిల్లలకి ట్యూషన్లు చెప్పి ఇల్లు గడపగలను. మీరే చెప్పారు, మీ చిన్నప్పుడు మావయ్య గారు చనిపోయాక ఇళ్లల్లో పనిచేసి మరి అత్తయ్య గారు మిమ్మల్ని పెంచారు అని. అప్పుడు అత్తయ్య గారు మీలాగే ఆలోచించి మిమ్మల్ని ఏ అనాథ శరణాలయంలో వేసి తన దారి తాను చూసుకుని ఉంటే మీరిప్పుడు ఇలా ఉండేవారా? మీరు జాబ్లో సెటిల్ అయ్యి జీతం పెరిగాక పెద్దిల్లు తీసుకోండి. అప్పటి వరకు నేను అత్తయ్య గారు ఇక్కడే ఉంటాం. కోడలు మాటలు విన్న తల్లి అనుకుంటుంది, నా కోడలు రూపంలో కూతురు అని. ఒకరినొకరు అర్థం చేసుకుంటే అత్తా కోడళ్ళు తల్లి కూతురులే. ఒక తల్లి